ఇప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి అసలు సమాచారం ప్రతి రౌండ్ లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు గెలుపు బావట ఎగురవేయడానికి సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి మీకు కొన్ని నియోజకవర్గాలు చూచాయిగా చెప్తాను. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఫలితాలు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి మనం టీవీ సిద్ధమైంది. మనం టీవీలో ఎక్స్క్లూజివ్ గా ప్రతి నిమిషం అప్డేట్ అయినటువంటి సమాచారం మీకు అందిస్తున్నాం. శ్రీకాకుళంలో తెలుగుదేశం, విజయనగరం తెలుగుదేశం, విశాఖపట్నం తెలుగుదేశం, తర్వాత అనకాపల్లి, కాకినాడలో జనసేన అభ్యర్థులు గెలుపు బావట ఎగురవేయబోతున్నారు. విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్లలో తెలుగుదేశం అభ్యర్థులు, నంద్యాల, కర్నూలులో తెలుగుదేశం అభ్యర్థులు లీడ్స్ కనబరుస్తున్నారు. భారీ మెజారిటీ దిశగా కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. జనసేన ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్ మీకు అందిస్తున్నాను. 17 స్థానాల్లో లీడ్ లో ఉంది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజారిటీ, భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 17 స్థానాల్లో పోటీ చేస్తున్న 21లో 17 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపు బావుట ఎగురవేయబోతున్నారు. ఇంకా ఈ లీడ్ పెరిగే అవకాశం మీకు కనిపిస్తుంది. అది 20-21కి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రతి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో జనసేన అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే ప్రస్తుతం 5 స్థానాల్లో లీడ్స్ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 105, 88 మ్యాజిక్ ఫిగర్ ను సొంతంగా దాటేసింది. 105 నుంచి 110 మధ్యలో ప్రస్తుతం లీడ్స్ కొనసాగుతున్న పరిస్థితి. మరొక 30 నియోజకవర్గాల్లో లీడ్స్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వాటిల్లో కూడా డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఎడ్జుండే అవకాశం ఉందని మనకి సమాచారం వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కటాకార్తిక్ చెప్పండి. చెప్పుకోవాలి, మే 11 కౌంటింగ్ జరిగితే అదే రోజు సాయంత్రం నువ్వే ఒక వీడియో చేశావు, నాకు బాగా గుర్తు. మనం అనుకొని చేశాము, నారా చంద్రబాబు నాయుడు అని నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అమరావతి కేంద్రంగా అని చెప్పేసి ఒక వీడియో చేశాం. సో ఆ రోజుకే మనం ఒక అంచనాకు వచ్చాం. మనం టీవీ మొదటి నుంచి చెప్తుంది ఏపీ ప్రజల మూడ్ని, తెలంగాణ ప్రజల మూడ్ని తెలంగాణ ఎలక్షన్స్లో ఎలా పసిగట్టి చెప్పిందో అలానే ఏపీ ఎలక్షన్స్లో ఏపీ ప్రజల మూడ్ని చెప్పింది. మళ్ళా మనం చెప్తున్నాం, మనం ఉన్నది ప్రజల కోసం, ప్రజల గొంతుగా మనం టీవీ ఉంటుంది. మా ప్రజలు అనుకున్న ప్రతి విషయాన్ని, ప్రజల మనోభావాలతో ముడిపున్న అంశాలు మాత్రమే మేము చర్చిస్తాం. ఏ రాజకీయ పార్టీ కోసం కాదు, ఏ రాజకీయ సంఘర్షణ కోసం కాదు, ఏ రాజకీయ సిద్ధాంతం కోసం కాదు, ప్రజల మనోభావాల కోసం, ప్రజల అభిప్రాయాల కోసం మనం టీవీ ఉంటుంది. ప్రజల మనోభావాలను తెలంగాణ ఎలక్షన్లో చెప్పింది. ఆ రోజు చెప్పాం, కామారెడ్డిలో కేసీఆర్ స్వయంగా ఓడిపోతున్నాడు అని చెప్పాం. చాలా సర్వే సంస్థలు మనతో వాదించాయి, ఆత్మసాక్షి కావచ్చు, చాలా సర్వే సంస్థలు మనతో వాదించాయి. కానీ మనం టీవీ దానికి కట్టుబడి ఉంది, అది నిజమైంది. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది, తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారని మనం చెప్పాం. చాలా సర్వీస్ సంస్థలు 60 స్థానాలు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. అనే కాంగ్రెస్ పెరుగుతున్న మాట వాస్తవం, బీఆర్ఎస్ తగ్గుతున్న మాట వాస్తవం. కానీ అధికారంలో కాంగ్రెస్ వస్తా అని చెప్పారు. కానీ క్లియర్ కట్గా మనం టీవీ చెప్పింది, క్లియర్ కట్గా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాబోతుంది. 64 స్థానాలు 60 స్థానాలకు మించి రాబోతుందని చెప్పాం. ఆ రోజు అదే నిజమైంది. ఈ రోజు కూడా మనం చెప్తా ఉన్నాం. మన పాత వీడియోలు ఎవరైనా కావాలని చెక్ చేసుకోవచ్చు. క్లియర్ కట్గా మనం టీవీ చెప్తా వస్తుంది. పోలింగ్ ముగిసిన రోజు భారీగా పోలింగ్ శాతం నమోదైన తర్వాత కూడా ఇప్పుడు మీరు గుర్తు చేశారు ఆ వీడియోకి సంబంధించిన సమాచారం. ఆ రోజు మనం చెప్పాము, అమరావతి వేదికగా నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదైతే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అమరావతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటోంది. అమరావతిలో ఎక్కడైతే వాళ్ళు రాజధానిని నిర్వీర్యం చేశారో అదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ రాజధానికి ఊపిరి పోయబోతున్నారని చెప్పి చాలా స్పష్టమైన సమాచారం. భారీగా పోలింగ్ నమోదైన ఆ రోజు సాయంత్రమే మనం వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.